హలో ఎవ్రీవన్. జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి డైరెక్ట్‌గా మెరిట్ మీద రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగానే అంటే ఇక్కడ మీకు రాత పరీక్ష లాంటివి అయితే పెట్టడం లేదు. కానీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి మనకు ఈ నోటిఫికేషన్‌లో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త 3 పోస్టులు, అంగన్వాడీ సహాయకురాలు పోస్టులు 23 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. టోటల్‌గా నోటిఫికేషన్ ద్వారా మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 26 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, అర్హత ఏమిటి అని తెలుసుకుంటే మీకు కంపల్సరీ మ్యారేజ్డ్ గర్ల్స్ మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక కంపల్సరీ మీకు పెళ్ళై ఉండవలసి ఉంటుంది. అది కూడా స్త్రీలు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి. 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయి ఉండవలసి ఉంటుంది. మీకు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, 18 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరాలు నిండి ఉండవలసి ఉంటుంది. క్లియర్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రోడ్స్ పాయింట్ కూడా కేటాయించాము అని క్లియర్‌గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత అప్లికేషన్ అనేది మీకు 23వ తేదీ ఓకే, ఈ మంత్ 23వ తేదీ వరకు మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి ఏంటి అని దాని గురించి నేనైతే చెప్తాను. సో డోంట్ వరీ. సో తర్వాత మనం ఇక్కడ క్లియర్‌గా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే పెట్టము అని చెప్పాను కదా, కానీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. చూడండి, మీకు 10th మీద అంటే మెరిట్ మీద రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ 10thలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని దానికి 50 మార్కులు కేటాయించారు. సో తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే, సో ఇంకా మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్ కోర్స్ లాంటి సర్టిఫికేట్స్ ఉంటే వాటన్నిటి కూడా పాయింట్లు కేటాయిస్తూ టోటల్‌గా 100 పాయింట్లకి అయితే టైం అండ్ మార్క్స్ అయితే కేటాయించారన్నమాట. వాటిలో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు చెప్పాను కదా. ఇంటర్వ్యూకి గాను 20 మార్కులకి అయితే కేటాయించారు. టోటల్‌గా ఈ 100 మార్క్స్‌లో ఎవరికైతే ఎక్కువగా మార్క్స్ వస్తాయో వాళ్ళనైతే డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకొనొస్తారు. ఓకేనా. సో తర్వాత వివరాలకి వెళ్దాం. ఇక్కడ మరింత వివరాలు అయితే ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ సాలరీ గురించి ఇచ్చారు. ఇక్కడ సాలరీ చూసుకుంటే మీకు అంగన్వాడీ హెల్పర్‌కి 7,000, కార్యకర్త పోస్టులు మీకు 11,500 ఇస్తాము. అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 11,500 ఇస్తాము. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు. అర్హత పొందిన అభ్యర్థులు జిల్లా స్థాయి ఎంపిక కమిటీకి నిర్వహించే మౌలిక పరీక్ష తేదీ మరియు స్థలం తర్వాత తెలియజేయబడును. సో కాబట్టి ఇక్కడ మీకు మౌలిక పరీక్ష అంటే చెప్పాను కదా, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనేసి, తర్వాత తెలియజేస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో హాజరవ్వాల్సిందిగా తెలియజేయడం అనేది. సో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవస్తారు. ఓకేనా. అప్లికేషన్ పెట్టుకొస్తే సో మళ్ళీ మీకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఇస్తాను మనకి కింద డైరెక్ట్ కామెంట్స్‌లో. ఆఫీషియల్ వెబ్సైట్ అనేది డైరెక్ట్‌గా అక్కడ వెళ్ళారంటే మీకు ఎగ్జామినేషన్ అనేది ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తాము, ఇలాంటి విషయాలు అక్కడే మీకు వాళ్ళైతే ఇంటిమేట్ అయితే చేస్తారు. అంటే మెయిల్ ద్వారాను, లేదంటే ఫోన్ ద్వారాను, సో లేదంటే అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళే మిమ్మల్ని అయితే డైరెక్ట్‌గా అయితే అక్కడ మీకు షేర్ అయితే చేస్తారు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా. ఓకే. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. visakhapatnam.ap.go.in. సో అఫీషియల్ లింక్ నేను కూడా కింద కామెంట్స్‌లో అయితే ఇస్తాను. మీరు నోటిఫికేషన్ 23వ తేదీ లోపల, అంటే 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీ యొక్క అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి చెప్తే, సో ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి మీకు ఉండే పోస్టులు పెరగచ్చు, లేదంటే తగ్గచ్చు, లేదంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే చేసేయచ్చమ్మా. ఓకేనా. అందులో నో డౌట్. ఓకేనా. సో మీకు కింద కామెంట్స్‌లో మీకు డైరెక్ట్‌గా అప్లికేషన్ లింక్ ఇస్తాను. అంటే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. నోటిఫికేషన్‌లో మీకు అప్లికేషన్ ఉంది. సో ఇదంతా మీకు నోటిఫికేషన్, మీకు ఇక్కడ అప్లికేషన్ ఉంది. ఓకేనా. సో అప్లికేషన్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో, వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అభ్యర్థి పేరు, మీ యొక్క పేరు, భర్త పేరు చెప్పాను కదా, కంపల్సరీ మీకు మ్యారేజ్డ్ గర్ల్స్ అయి ఉండవలసి ఉంటుందనేసి. సో మీ యొక్క భర్త పేరు మెన్షన్ చేసేయండి. సో అదేవిధంగా వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు. సో మొబైల్ నెంబర్ కరెక్ట్‌గా ఇవ్వండమ్మా. సో ఎందుకంటే మౌలిక పరీక్ష ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు చెప్పాను కదా. సో ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు పెడతాము, ఇలాంటి విషయాలు మీకు మెయిల్ ద్వారాను, లేదంటే ఫోన్ ద్వారాను, లేదా అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళైతే మీకైతే అప్డేట్ అయితే చేస్తారు. సో కాబట్టి అది తెలుసుకోవాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్, జీమెయిల్ ఐడీ వీళ్ళు ఏవైతే ఇచ్చారో డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసి మీరు ఏం చేయాలంటే మీకు లోకల్ ఏరియాలో, సో మీరు ఎక్కడి నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారు విశాఖపట్నం నుంచి, సో మీకు లోకల్ ఏరియాలో ఉన్నటువంటి సీడీపీఓ ఆఫీస్‌లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలమ్మా. సో సీడీపీఓ ఆఫీస్ అంటే ఏమిటి, అది మాకు తెలియదు కదా, ఎక్కడ ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. కానీ సీడీపీఓ ఆఫీస్ మీరు కనుక్కోవాలంటే ఒకటి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్‌లో, అంటే మీ యొక్క లోకల్ ఏరియాలో అంటే మీ యొక్క విలేజెస్‌లా సంబంధించి సీడీపీఓ ఆఫీస్ ఎక్కడుంది అని గూగుల్‌లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. లేదంటే మీ విలేజ్‌కి సంబంధించి ఆల్రెడీ మీకు అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా, ఐడియా వచ్చింది. అంగన్వాడీ టీచర్స్ అడిగారంటే సో వాళ్ళు చెప్తారు సీడీపీఓ ఆఫీస్ ఎక్కడుంది మన విలేజ్‌కి సంబంధించి, మన పంచాయతీకి సంబంధించి అడిగారంటే సో వాళ్ళు చెప్తారు. అక్కడ మీ యొక్క అప్లికేషన్ డైరెక్ట్‌గా వెళ్లి సబ్మిట్ అయితే చేసుకోండి. ఓకేనా. తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి విషయాలు వాళ్ళే మీకైతే మెన్షన్ అయితే చేస్తారు. సో ఇది వీడియో. ఈ వీడియో మనకి విశాఖపట్నం జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమనిపించిందో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి.